అబ్రాడ్‌కి వెళ్ళాలి అనే డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా వీసోర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి అంటారు చాలా మంది స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ ఇక్కడ మనకి చాలా ఈజీగా ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. అలా తమ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. సెప్టెంబర్ ఇంటేక్‌లో వెళ్తున్నారు. మాట్లాడదాం. హాయ్! మీ పేరు? చరణ్. చరణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ మదనపల్లి. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. ఆల్ రైట్. ఏం చదువుకున్నారు? సో బీటెక్ కంప్లీట్ చేస్తున్నాం. రీసెంట్ గ్రాడ్యుయేట్ 2026 పాస్డ్ అవుట్. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ ఏ కంట్రీ? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? నేను బ్యాచిలర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో చేశాను. హ్మ్. సో నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూకేకి వెళ్తున్నా సెప్టెంబర్ ఇంటేక్. సో కోర్స్ వచ్చి ఎంఎస్సి డేటా సైన్స్. ఓకే. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ టెసైడ్ చేసుకున్నారు? యూనివర్సిటీ మ్యామ్. ఓకే. సో, యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ అప్లై చేశారా? ఆ స్కాలర్షిప్స్ అంటే ఆ యూనివర్సిటీ నేను తీసుకునే ప్లేస్ లో అయితే స్కాలర్షిప్స్ ఎలిజిబుల్ లేదు. సో కాకపోతే నాకు అర్లీ బర్డ్ స్కాలర్షిప్ అనేది ఒకటి ఎలిజిబుల్ అయింది. ఓహ్! సూపర్ అండి. సో దానివల్ల కొంచెం ఈజీ అయింది ప్రాసెస్ మొత్తం. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ త్రూనే మ్యామ్. సో అరౌండ్ నాకు 50 lakhs అయితే శాంక్షన్ అయింది. సో అందులో నేను 40 lakhs డిస్బర్స్మెంట్ చేయించుకున్నాను ఆల్రెడీ. ఓహ్! లోన్ డిస్బర్స్‌మెంట్ కూడా డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. అయిపోయింది. టోటల్లీ So- ఇంక మరి ఏ ఇంటికి వెళ్తున్నారు? సెప్టెంబర్‌లోనా? సెప్టెంబర్ ఇంటేక్ మ్యామ్. సో Super. ప్రాసెస్ అనేది అర్లీగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారు. రైట్. ఎలా తెలిసింది అసలు రీసోర్స్ గురించి మీకు? సో ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు త్రూ కన్సల్టెన్సీ దీని ద్వారానే. సో వాళ్ళు రెఫర్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది Easy ప్రాసెస్ అయింది. మొత్తం. అంటే వాళ్ళు కూడా వీసోర్స్ వీసోర్స్ ఇంటర్ వెళ్ళారు. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళారు? వాళ్ళు యూకేకి. మీరు East యూకేకి. UK. సూపర్. ఫ్రెండ్స్ అందరూ అక్కడ హ్యాపీగా కలిసి చదువుకుంటారు అవునా. రైట్. సో వీసోర్స్ కి బిఫోర్ మీరు ఇంకేమైనా కన్సల్టెన్సీకి లేదు, వెళ్ళారా? ఇదే first ఏపీలో consultancy. కావచ్చు, ఇక్కడ లేదు. కావచ్చు. ఫస్ట్ కన్సల్టెన్సీ డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడే రావచ్చు. ఓకే. సో ఎలా అనిపించింది వీళ్ళ కన్సల్టేషన్ సర్వీసెస్? సో లైక్ మీకు ఫ్యామిలీ useful లాగా గా? చూసాము అంతే. సో ఎవ్రీథింగ్ నాకు ఏ డౌట్ ఉండకపోయినా వాళ్ళే రీచ్ అవుట్ అవ్వడం కానీ సార్ట్ అవుట్ చేయడం కానీ మొత్తం ఎటువంటి ప్రాసెస్ మొత్తం వాళ్ళు చూసుకున్నారు. ఓకే. సూపర్ అండి. సో మీరు తీసుకున్న లోన్ కొలేటరలా? నాన్ కొలేటరల్? నాన్ కొలాటరల్ ప్రాపర్టీ ఏం పెట్టకుండా? ప్రాపర్టీ ఏం లేదు. సూపర్ అండి. సో ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని రిఫర్ చేశారు. డైరెక్ట్ మీరు వచ్చినప్పుడు మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమంటే మామూలుగా వేరే కన్సల్టెన్సీకి పోయినా మన పైన కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. సో ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చేశారు కాబట్టి సో కొత్తగా ఏమన్నా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఏమన్నా తెలియకపోయిన ప్రాసెస్ అలాంటివి ఇక్కడికి వచ్చి మొత్తం ఏ టు జెడ్ వీళ్ళే చూసుకొని హెల్ప్ చేస్తారు, గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే. సో లోన్ విషయంలో కావచ్చు, లేదంటే కన్సల్టేషన్ సర్వీసెస్ విషయంలో కావచ్చు, ఎప్పుడైనా మీ సోర్స్ మీ నుంచి ఏదైనా ఫీ కలెక్ట్ చేసిందా? వాళ్ళైతే ₹1 కూడా ఛార్జ్ చేయలేదు మ్యామ్ దేనికి కానీ. సో మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీథింగ్ అంతా. సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.